బాబీ గర్ల్ అన్నాడు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. Shampoo hair color. So let's begin the extra fun, extra musty, extra entertainment, extra zabardast khatarnak comedy show. But manam first evarni welcome cheyali mana judges ni. So let's welcome the one and only Roja garu. కొట్టినా తిట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. నీకంత సిగ్గు దేనికి దేనికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి. ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి. పిండుకుంటానే కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. And now our very own laughing star, tower star, Nag Babu garu. చూపులోడు వాళ్ళంటు చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చిరుతా. He's the Mr. తీస్ మార్కాన్ బచ్చా. అరే దేఖనా తక్ 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 తుమ్ కామ్ బచ్చా. He's the Mr. తీస్ మార్కాన్ బచ్చా. అడుగేస్తే సీడెడ్ ఆంధ్ర నైజాం బచ్చా. Durganay Extra Zabardast Khatarnak Comedy Show powered by Amrita Grinders and Mixi, Eno and VK Shampoo hair color లో ఇప్పుడు 24 crafts కలిసి పని చేస్తే సినిమా అవుతుంది. కానీ ఏ ఇద్దరు కలవకపోయినా ఆ సినిమా మాస్ హిట్ అవుతుంది అంటూ వచ్చేస్తున్నాడు శకలక శంకర్ along with his team. తీసారు పెడి. నా పేరు డైరెక్టర్ అండి. నా పేరు కెమెరామెన్ అండి. మీ ఇద్దరు అసిస్టెంట్లు అండి. నేను యాక్షన్ చెప్పినప్పుడు డిస్టర్బెన్స్ చేయకూడదు. నాకు నేను డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు యాక్షన్ చెప్పకూడదు. మేము తప్పులు చేస్తే మీరు తిట్టకూడదు. అద్దాలు దియ్య. నువ్వు కృష్ణానగర్ సాయిరాం స్కూల్ గణపతి మాస్టర్ కదా. పిల్లలకు పాఠాలు వదిలేసి జబర్దస్త్ చుట్టూ తిరుగుతావేట. ఎన్నిసార్లు చెప్పలే నీకు వ్యాసం లేదన్నాను కదా. హీరో 6 ప్యాక్స్ చేసిన వాళ్ళకే దిక్కు లేదు. ఉంబి పాపలా ఉంది నీది. హీరో ఏట్రా, నిన్ను హీరో ఎలా చేస్తాను నేను. బాబాయ్ సారీ బాబాయ్, రెండు స్కిట్లో నుంచి వేసాలు లేక మీకు ఫోన్ చేయలేకపోయాను. మీరే తెలవచ్చారు వేసం ఉన్నప్పుడు నేను చెప్తాను కదా వెళ్ళండి. కామెడీ వేసాలు ఏం లేవు. అబ్బాయి జస్ట్ a minute, small commercial break. I'm not a comedian. I'm a hero. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తాను, పిల్లలకి వెళ్ళి పాటలు చెప్తాను. హీరో
సంతకాలు తీసుకోండి వీళ్ళిద్దరు. కొత్తగా వచ్చావా? ఈ సంతకం రెమండేషన్ కోసం కాదు, ఆ, ఒకవేళ ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదని. హీరో ఫైనల్ గా చెప్తాను, కామెడీ చేసుకో బాబాయ్. గో. కామెడీ వద్దు. ఐఎమ్ ద హీరో. కామెడీ దాటిపోయాను. చూడుగా మజిల్ పవర్, కాల్షియం టాబ్లెట్ కూడా వాడుతున్నాను. సినిమా కథే స్పోర్ట్స్, ఎస్ ఎస్. పరిగెడుతుండాలి, వావ్. ఎక్కడ ఆగకూడదు. బాగా వార్మప్లు, ఎక్సర్సైజ్లు, స్పోర్ట్స్ అంటే ఒక రేంజ్ లో ఉంటది మన సినిమా. ఓకేనా? అక్కర్లేదు, నువ్వు సరే, details అక్కర్లేదు. ముందు వార్మప్లకి వెళ్ళిపోండి. రెడీ? రెడీ? కెమెరా రోలింగ్. టేక్ వన్. ఏయ్, పరంబోకు. యాక్షన్ చెప్పలేదురా. కెమెరా రోలింగ్. టేక్ టూ. యాక్షన్. రే కొంచెం కింద దింపు. లైట్ కొంచెం ముందుకు రా, ముందుకు రా. కొంచెం అది. శబాష్ శబాష్. కంటిన్యూ. కట్. బాబాయ్ లెగన్. ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ వితౌట్ బ్రేక్ రా. సేమ్ సీన్ క్లోజ్ కెళ్ళి. ఓకే సార్, రెడీ. సేమ్ షాట్. సేమ్ షాట్. చూడు, నేను అడిగానా అలా అడిగి తెలుసుకో. Ready. Come on. Move. ముందు గాలి బాగా పీల్చుకుని ఒకసారి. కామెడీ సాలుగా. ఐఎమ్ ద హీరో. బ్యాక్ క్లోజ్ వెళ్ళిపో. కమాన్ ఇంకొక 2, ఇంకొక 4, 6, 7, 6. లాస్ట్ ఫైనల్ చెప్తాను, పిల్లలకి పాటలు చెప్తా. ఎందుకు హీరో రెడీ? రాత్రి ఒక సినిమా చూసా. ఏం సినిమా అది? ఇది హాంకాంగ్ పిక్చర్ సార్. ఏంటది? ఆ scene ఒకసారి కరెక్ట్ చూడండి. మీరు ఇట్లా ఆ సీన్ ఒకసారి చేసి చూపిస్తాడు. చైనా ఫైట్ సార్, చూడండి సార్. ఇది షార్ట్. రెడీ బాబాయ్, రెడీ? కాదు, డూపు మేనేజ్ చేయడానికి అవదా? అరే రౌండ్ ట్రాల్ వేసుకో. ఓకే సార్, రెడీ. రెడీ? కెమెరా రోలింగ్. రౌండ్ రెడీ. టేక్ వన్. యాక్షన్. వన్ మోర్ సార్. రేష్మి ఫ్రేమ్ లోకి వచ్చింది సార్. మోడల్ దగ్గర ఉండాలి మీరు. హీరోల మధ్య ఫ్రేమ్ లోకి ఎంటర్ అయిపోతే ఎలా? ఫీల్డ్ లో ఎవరెవరు ఉన్నారు చూడబోయా. ఫీల్డ్ లో చూసుకోవాలి, పక్కన చూసుకోదు అక్క. ఒక్క నిమిషం. ప్రొడక్షన్ వితౌట్ బ్రేక్. ఈ సీన్ లోకే మెయిన్ ఇంట్రడక్షన్ ఇక్కడ. ఈ కొన్ని షాట్లు తీసుకున్నాం. ఇదే ఫైనల్ ఇంకా. ఓకేనా? Done. స్టడీ చేసుకోండి. ఓకేనా? కెమెరా రోలింగ్. టేక్ వన్. యాక్షన్. షాట్ ఓకే. షాట్ చూడు. ఏ మంచినీళ్ళు ఇవ్వండి బా మా అప్పారావు గారికి. ఓకే సార్, కానీ వన్ మోర్. ఎందుకు? మీరు ఫీల్డ్ లోకి వచ్చారు సార్. బాబాయ్ సారీ బాబాయ్, ఏమనుకో, కొంచెం మిస్టేక్. ఇవి అమ్మాయిలకు ముద్దు పెట్టే సీన్లు కాదు. హార్డ్ వర్క్ జరుగుతుంది. లేదు. You have the second rule. God bless you. లేదు నన్ను క్షమించాలి మీరు దయచేసి. వన్ మోర్, ఒక్కటి. రెడీ? కెమెరా రోలింగ్. టేక్ నెంబర్ 3. యాక్షన్. ఫాస్ట్ గో ఫాస్ట్. రన్ సార్, రన్. అబ్బా యాత్ర ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు. ఇటు కెమెరా. ఆపతో కెమెరా ఫేవర్. సూపర్ బాబు. పోయిందా? ఇట్రా చెప్పు. నేను నెట్టాలి మనం అక్కడ ఎందుకు కొన్నా? ఇలా అందరూ ఫీల్డ్. కమాన్ బాయ్స్, కమాన్ మూవ్.
ఆర్టిస్ట్ మీద అరకాయ వెనకెళ్ళి. ఆర్టిస్ట్ని జాగ్రత్త చూసుకోవాలి. సారీ సార్, గాడ్ బ్లెస్ యూ. ఏమనుకోవద్దు సార్. మాస్టర్ షాట్ అయిపోయింది, మిడ్డికి వెళ్ళిపోదాం. మిడ్ మట్ల డైరెక్ట్ క్లోజ్కి వెళ్ళిపోదా? మిడ్డికి వెళ్ళిపోదాం. ఎందుకని ఇంకోసారి ఆలోచించాలి. కామెడీ నో రెడీగా, కెమెరా రోలింగ్, టేక్ నంబర్ 4 యాక్షన్. రే పడుకోండి పడుకోండి పడుకోండి. ఫాస్ట్ అండి, కెమెరా చూసుకొని పరిగెడుతున్నారు. రైట్ తిప్పు. ఓకే షాట్ ఓకే. రెడీ రెడీ క్లోజ్ 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 క్లోజ్. రెడీ నోరా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. క్లోజ్ గెలిపో క్లోజ్ గెలిపో. క్లోజ్ లు టచ్ అప్ టచ్ అప్ వదిలే, నేచురల్ గా ఉంటది. క్లోజ్ ఓకే సార్. బాగా పట్టుకో. సింగిల్ టేక్ సింగిల్ టేక్ సింగిల్ టేక్. రెడీ సార్. మళ్ళీ రన్నింగ్. కెమెరా రోలింగ్, టేక్ నంబర్ 7 యాక్షన్. క్లోజ్ గెలిపో. పరిగెత్తా పరిగెత్తా. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. హీరో హీరో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి కోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కామెడీ చేసుకో అంటే హీరో ఎందుకు నీకు? మాస్టర్ సాయిరామ్ స్కూల్కి ఇంకెళ్ళరా? ఇంకేం వెళ్తారు, పైకి పోయాడు. ఫ్యూచర్ స్టార్ అప్పారావు గారి కోసం గట్టిగా చప్పట్లండి. నాగబాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? మోర్ దెన్ డైలాగ్, స్లాప్ స్టిక్ అంటే విజువల్ ఓరియంటెడ్ స్కిట్ హిలేరియస్ గా వర్కౌట్ అయింది. యాజ్ యూజువల్ అప్పారావు గారు ఆయన సీరియస్ గా చాలా హానెస్ట్ గా చేస్తారు ఎప్పుడు. అవును సార్. ఈజ్ ఫెంటాస్టిక్. నీ టీమ్ కి పెద్ద ఎసెట్ అయినా మంచి స్కిట్ వేసావు. వెరీ గుడ్. రోజా గారు మామూలుగా నాకు తెలిసి ఏదైనా ఆఫీస్కి వెళ్తే డాన్స్ చేయమంటారు, లేదంటే డైలాగ్ చెప్పమంటారు, కానీ ఇలా ఎవరు పరిగెట్టించారు నాకు తెలిసి. కానీ చాలా బాగుంది శంకర్. సో అందరూ బాగా చేశారు, మీరు అందరూ కూడా. దుర్గానై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై అమృత గ్రైండర్స్ అండ్ మిక్సీ ఈనో అండ్ వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు ఈ రోజు సుధీర్ సెటప్ లో శ్రీను ఓ స్పెషల్ గెటప్ తో రాబోతున్నాడు. దాంట్లో ఏం కొత్త మ్యాటర్ కాదు, కానీ ఈ గెటప్ చూడాలంటే లెట్స్ కాల్ అపాన్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ద స్టీవ్. ఏంటండి గాడుకు పూజ చేయకుండా కరెంటు బోర్డుకు పూజ చేస్తాను అనుకుంటున్నారా? యాక్చువల్గా మా ఇంట్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందండి, కానీ మా ఆయన ఒంట్లోనే కరెంట్ అప్పుడప్పుడు ఆఖరికి ఇంట్లో కూడా కరెంట్ లేదు. హలో హలో బాబు లైన్ మ్యాన్. మేడం చెప్పండి. ఓసారి మా ఇంట్లో కరెంట్ లేదు, వస్తారా మీరు? వచ్చేస్తా మేడం, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఓకే ఓకే థ్యాంక్స్ అండి. అదేంటి మా ఆయన విషయం, అదేంటో ఎవరికి అర్థం ఉండి అన్ని తెలిసినట్లు ఉంటాయి, అన్ని తెలియని యాక్ట్ చేస్తున్నాడు. అమ్మో మా ఆయన వస్తున్నాడు, చూద్దాం ఒకసారి. ఏంటమ్మా ఇది? ఏం లేదండి, పూజ చేసుకుంటున్నాను కరెంట్ బోర్డుకి. ఎంత ప్రేమ భక్త అంటే నిజంగా.
ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా కామెడీ హంగామా గురువారమే కాదు శుక్రవారం కూడా నవ్విస్తామంటున్న జబర్దస్త్ టీం. ముందు జడ్జెస్ నవ్వించండి రా, తర్వాత మమ్మల్ని నవ్విద్దరు. ఏదో రేష్మి ఉందని చెప్ప జబర్దస్త్ చూస్తారు తప్ప ఏం చూస్తారా? ఏం రేష్మి? నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోకు, ఊరికనే అంది, సీరియస్ అనుకోకు, కామెడీ కదా నవ్వు. మట్టి మరుపు కోసం మందులు వాడుతున్న సకలక శంకర్. మందులు అంటే ఏ మందులు కాదు, ఏ మందులు. ఏమే ఏమే ఏమన్నారు? ఏమే అన్నానే. ఇది మే కాదండి, డిసెంబర్. అబ్బా అటో రాని ఎక్కిందిరే. వెళ్ళి మూసుకొని ఒక టీ తీసుకురా. టీ 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 అంటే మళ్ళీ ఈ టీ తెచ్చావు ఎదో పంచులో ఉపయోగించి. మూసుకొని టీ తీసుకురా. ఓకే. టీలో విషం కలిపి భర్తను హతమార్చిన భార్య టీ కాన్సిల్. టీ రెడీ అండి. తెచ్చా? తెచ్చానండి. ఏం కలిపావు దాంట్లో? ఇంట్లో పాలు లేవని చెప్పి కొంచెం కలిపావు కదా, కొంచెం నీళ్ళు కలిపాను అంతే. ఇంకేం కలిపావు? అంటే షుగర్ లేదని. కలిపావు కదా. కలిపానండి. పటికి బెల్లం కలిపానండి. ఇంకేం కలిపావు? ఇంకేం కలుపుతావు? టీకి పడి కలిపితే టీ అవుద్ది. టీ తాగు. ఒకసారి నువ్వు తాగు, ఎందుకని నాకు అనుమానంగా ఉంది. తాగు. టీ తీసుకోండి. లేదు తాగు. ఇప్పుడు ఎలా ఉంది? టీ లాగే ఉంది. ఏదో పంచి లేక ముఖం పచ్చిపోతుంది. ఇంకేం లేదు, అక్కడ అయిపోయింది. టీ విషయం పక్కన పెట్టండి, కానీ మనకి పెళ్ళే సంవత్సరం అయింది కదా, పిల్లలు లేరు కదా, సాయంత్రం డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకో. ఏంటి సరిగా లేనా? డాక్టర్ దగ్గరికి ఎందుకు అప్పుడే? అబ్బా నేను చెకప్ కి వెళ్తాను అన్నానండి బాబు. ఇంకా సెటప్ కనుకున్నాలే. అంత దృష్టి నాకెక్కడది. అయినా ఏంటే పెళ్ళే 1 year అయింది కదా, పిల్లల గురించి ఎందుకంటే అందరా టచ్ మీ చూడు. అంటే పిల్లలు లేకపోయినా మంచిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. రేష్మి పెళ్ళి అవ్వలేదు ఇంకా. అవునా? అదేంటి మొన్న ఎపిసోడ్ లో ఎవరో చిన్న పిల్లాడు ఉన్నాడు పక్కన. అబ్బా పిల్లడు కాదండి, మన రాకెట్ రాఘవా. నమస్తే మేడం. నమస్తే. ఎవరా నువ్వు? మీకు కరెంట్ లేదని మేడం ఫోన్ చేస్తే వచ్చా. ఎందుకు చెప్పవే మొత్తం నాకు కరెంట్ లేదని? ఏంటమ్మా ఇది? ఎవరు చెప్పారు నీకు నాకు ఒంట్లో కరెంట్ లేదని? కరెంట్ లేదనేది ఒంట్లో కాదు, ఇంట్లో లేదని చెప్పాను. సార్ ఒంట్లో కూడా కరెంట్ లేదా? అవును బాబు. అంత ఖుషి అయిపోతున్నావు. ఇప్పుడు ఏంటి కరెంట్ సప్లై చేసేస్తానండి? ఎందుకు ఎక్స్ట్రా చేస్తావా? నువ్వు బయటకు వెళ్ళి ఫస్ట్. మనిషికి వచ్చినట్టు వస్తుంది మీకు కూడా. ఏంటది? పాపం. మనిషికి అన్నా కాబట్టి బతికిపోయి నన్ను అంటే చచ్చిపోతావు తెలుసా? బాబు ఇప్పుడు కరెంట్ రావాలంటే ఏం చేయాలి? ఇంట్లోనే సార్ ఒంట్లోనే. ఏంటి ఏమన్నా నువ్వు? అదే చెక్ చేసి చెప్తానంట సార్. ఒక్క నిమిషం మేడం. మొత్తం కొట్టేసింది. ఏంటది? ఫ్యూజ్. అది ఫ్యూజ్ కొట్టేస్తే ఏం చేయాలి ఇప్పుడు? మీరు ఎప్పుడప్పుడు కరెంట్ అన్నం కూడా మానేసి మంచి జనరేటర్ మెయింటైన్ చేయండి. జనరేటర్ మెయింటైన్ చేయమంటారా? అంటే ప్రైవేట్ గా అంటే ఇప్పుడు సీక్రెట్ గా మా ఆవిడకి ఇంటిస్తున్నావా? జనరేటర్ అంటే ఇంకొకరిని తగులుకోమనా? కరెంట్ లేదు కదా. నువ్వేంటే నువ్వు రెడీ అయిపోయావు? ఏంటి సరదాగా అన్నావు? ఒక పని చేయాలి, సకలక శంకర్ గారిని పెళ్లి చేసుకుని మరుక్షణం మర్చిపోతాడు, ఇట్లా తగులుకో. అబ్బా శంకర్ వద్దండి. అంటే చమక్ చంద్రన్ చేసుకో ఎంత చేర్చుకోవచ్చు. బ్లాక్ ఉంటాడండి. అయితే ఒక పని చేయ, వీడు ఖాళీగా ఉన్నాడుగా, ఈయన పెళ్లి చేసుకుంటా. మాట వస్తాను మీరు మరీ అన్నిటికి. అంటే నిజంగా అంటే చేసుకుంటావు? చేసుకుంటాను. అన్నీ చేసుకుంటాను. ఆడుతో కాపురం చేస్తాను. ఏం చేస్తావు? వెళ్ళారా నువ్వు? ఈయనే పెళ్లి చేసుకుంటాను. మీ ఇంటి దగ్గర కాపురం పెడతాను. మాకు పుట్టిన పిల్లలకి నీ పేరు పెడతాను. ఏమంటారండి? మా డాడీ పేరు పెట్టుకుందాం. నీ పిల్లల గురించి నాకెందుకు? మీ సంసారం నా ఇంట్లో పెట్టారు. ఏమనంటే నన్ను మా ఆయన ఏమనొద్దు. నిన్న అంటేనే నీకే పగిలిపడ్డా. నా ముందే నా పిల్లాన్ని తిడతావు నువ్వు. నన్నెందుకు కొట్టావు? నీ ముందు నీ పిల్లాన్ని తిడతావు, నువ్వేం చేస్తావు? నేను పెళ్ళి కొట్టాను. మరి నా ముందు నా పిల్లాన్ని తిడతావు నువ్వు. సారీ చెప్పు దానికి. ఎవరు మహాటల్లి? సారీ అమ్మా, తప్పు అయిపోయింది. ఆయన నీకంటే పిచ్చిదానా? ప్రతి మగడితో మాట్లాడు సడ్డలతో 10 రోజులు పదా. సార్ కరెంట్ బిల్లు. ఏడు కరెంట్ లేకుండా బిల్లు ఎలా వచ్చింది? అదేంటి సార్, ఈయన ఒంట్లో కరెంట్ లేకుంటే ఇంటికి కరెంట్ బిల్ రాదా?
ఎందుకు రా నువ్వు మళ్ళీ చేయమంటాయంట్రా అందరికి అలవాటు అయిపోయింది కరెంట్ ఎక్సర్సైజ్ చేస్తాను వెళ్ళిన ముందు. అబ్బో మనిషికి వచ్చినట్టు వస్తుంది. ఏంటది? అదే కోపం. ఒకరికి వేసింది మళ్ళీ వేయకూడదు తెలుసు కదా. వెళ్ళు నువ్వు ఇటు ఎంట్రీ. వెళ్ళు నువ్వు అవుట్ అటు సార్. వెళ్ళు. ఏం చేస్తాను ఇప్పుడు? అంటే వంటగదిలో భార్య ఏదో బాగాలేదంటే లోపలికి వెళ్ళి చూసి వచ్చాను. నేను ఇలా కాదురా, నేను ఇలా కాదు. అరే ఏమైంది అబ్బా? ఏం ఇన్వాల్వ్ అయిపోతున్నావు? ఏం లవ్ చూపిస్తున్నావే అంతలాగా మీకు? మీ పెద్దోళ్ళు ఉన్నారే, మీకేం తెలియదు మా పిల్లల ప్రేమ గురించి? అబ్బా మాకేం తెలీదా, తొక్కలో ప్రేమ. నీకేం తెలుసా ప్రేమ గురించి? మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా? నేను వెంటపడ్డ పిల్ల పేరు లైలా. అదే తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరిగిందంటే చూసారు సార్ ప్రేమ ఎంత గొప్పదో. నాకోసం ఎన్నోసార్లు సూసైడ్ చేసుకుందాం అనుకోండి సార్. నేను లేకపోతే చచ్చిపోతావు కదా. నీకోసం చచ్చిపోతాను సుధీర్. నువ్వు చచ్చిపోయి నేను చంపేస్తానే. చూడు తమ్ముడు, ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడం లేకపోతే అమ్మాయి ప్రాణాలు తీయడమో నేరం. క్షమించరా నేరం. నాకు అర్థం కాలేదన్నయ్య. ఓడిపోవడం తప్పు కాదురా, చచ్చిపోవడం తప్పు సోదరా. చావు ఒక్కటే కాదంటే ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమందిరా. జీవితం అంటే జోక్ కాదురా, దాని మధ్యలో ఖతం చేసే. నిజంగా ప్రేమకున్న వాళ్ళు ఎంత గొప్పదని నాకు నిజంగా తెలియదు. ఇద్దరు జంటలు కలిపారని మా ఆవిడకి తెలుసు. ఏం చేస్తున్నా? అంటే సాంగ్ బాగుందని చెప్పి కొంచెం ఇన్వాల్వ్ అయిపోయినంత. కంటిన్యూ చేస్తే పర్ఫార్మెన్స్ చేసేస్తా. సెంటర్ కదా నువ్వు. పాపం అండి. ఏంటి పాపం? నన్ను ఎవరైనా కొట్టి ఇంత రియాక్ట్, ఆయన కొడితే అంత రియాక్ట్ అవుతున్నావండి. మగాడు ఎవరికైనా మొగుడే కదండి. అదే ఆవిడుంటే ఎంత ఫీల్ అవుతుందండి. ఎంత ఫీల్ అవుతుంది నాకేం తెలుసు. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. ఏరా ఇంటికి వచ్చావు, కరెంట్ అన్నావు, ఇంట్లో కరెంటా ఒంట్లో కరెంట్ అని మొత్తానికి మా ఆవిడని సెటప్ చేసేసుకున్నావు కదా. ఏంటి నువ్వేంటి ఇన్వాల్వ్ అయిపోతున్నావేంటి? చేనుకొచ్చినావు, కన్ను నాకు కొట్టినావు, ముందుకొచ్చినావు, ముందు పెట్ట చూసినావు. ఎట్టా ఉంది నాగ్ బాబు సార్, ఎలా ఉంది స్కిట్? పవర్ఫుల్ ఆర్ పవర్లెస్? వాళ్ళ గ్యారంటీ. ఇప్పుడు కొన్ని ఉంటాయి ఐఎస్ఐ మార్క్. చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. ఫుల్ ఎంజాయ్. రోజా గారు, కరెంట్ లేదనుకున్నా గానీ బుర్ర కూడా లేదని ఇప్పుడే తెలిసింది. మీ ఆవిడనే తీసుకెళ్లేసి ఎలక్ట్రీషియన్ కి ఇచ్చేస్తే ఎట్లా? మరి అంత వెరివెంగలప్ప. మరి చాలా బాగుంది రామ్ ప్రసాద్, నీ లేడీ గెటప్ యాజ్ యూజువల్. వెరీ నైస్. Extra Zabardast Khatarnak Comedy Show powered by Amrita Grinders and Mixi, Eno and VK Shampoo hair color lo ippudu desham garvinchedaga kalakarudu Racha Ravi. Railanti Ravini శిల్పంగా మార్చింది ఎవరు తెలుసుకోవాలంటే let's call upon Chamak Chandra and his team. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం మర్చిపోలేని రోజు. మన గ్రామంలో మామూలు రవిగా పుట్టి హైదరాబాద్ పారిపోయి రచ్చ రవిగా పేరు తెచ్చుకొని రాష్ట్రపతి చేతుల మీదుగా నవ్వుల రారాజుగా అవార్డు అందుకున్న ఒకే ఒక ఘనత మన రచ్చ రవి గారికే చెల్లుతుంది. ఒక్కసారి రచ్చరావు గారిని మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నా ఫ్యాన్స్ ఏమనద్దు ప్లీజ్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అభిమాన దేవులకు నా నమస్కారాలు. వాకింగ్ చేస్తే చెమటొస్తుంది, బాగా తింటే పొట్టొస్తుంది, రిటైర్మెంట్ అయితే పింఛన్ వస్తుంది. ఎంతవరకు నిజమో నాలా కష్టపడి కామెడీ చేస్తే అవార్డులు దానంతర అవే వస్తాయి. ఏమంటారు నాగబాబు గారు? నువ్వు అనవసరంగా మాట్లాడితే ఆయన కోపం వస్తుంది, తర్వాత నీ ముఖం మీద రక్తం వస్తుంది. కళ్ళ ముందు కామన్ గా ఉన్న మనిషి కమెడియన్ అయితే ఎవరికైనా కోపాలు వస్తుంటాయిలే. అన్న రచ్చరవికి సన్మానం అన్నా. మన రచ్చరవిక వాడు ఎదిగాడ్రా, నాకు చాలు రాది. ఈ రోజు గర్వంగా చెప్తున్నాను, నీ స్టేజ్ కి రావడానికి కారణం నా కృషి, నా పట్టుదల. నీ గురించి చెప్పకుండా కృషి పట్టుదల ఏంటన్నాడు. పేర్లో ఏముంది లేరా, వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. నువ్వు మనిషివి కాదు, నువ్వు మహానటుడివి రవి, నువ్వు ఉదయించే సూర్యుడివి అని నాకు చెప్పింది. నా ప్రతిభ. పనికి మళ్ళీ యాదవ్ని తీసుకొచ్చి ప్రతిభావంతుడు చేసింది నువ్వు కదన్నా. లేరా, వాడు నా పేరు చెప్పడానికి ఏదో మోమాట పడుతున్నట్టున్నాడు లేరా. వాడు ఎదిగాడ్రా, అది నాకు చాలరా. పిండేస్తున్నావు. మామూలు రవిగా ఉన్న నన్ను రచ్చ రవిని చేసి తాను మాత్రం ఒక మామూలు వ్యక్తిగా మీలో ఉండిపోయాడు. ఆ వ్యక్తి ఎవరంటే మేనేజర్ ఏడుకొండలు. తాను నాకు చేసిన సహాయం, నేను అతనికి ఇచ్చిన ప్రతిఫలం అతనికి నాకే తెలుసు. అరే, ఉప్పు తిన్న విశ్వాసం కూడా నీకు లేదురా. పురుగులు పట్టిపోతావురా, పురుగులు పట్టిపోతావు. పర్లేదురా సత్య, ఎమోషనల్ అవ్వకు. వాడు ఎదిగాడులేరా, మన పేరు చెప్పకపోయిన పర్లేదు, పద. నేను ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ఎస్, ఒకే ఒక వ్యక్తి ఉప్పు తిన్నాను. ప్రొడక్షన్ రెడ్డి ఉప్పు తిన్నాను. రెడ్డి, నిన్ను మర్చిపోను, నీ ఉప్పును మర్చిపోను. ఆ దేవుడు నీకు బస్తాల బస్తాల ఉప్పు ఇయ్యాలని కోరుకుంటున్నాను. రే పనికి మళ్ళీ ఎదవా, చిడికెడు ఉప్పు పెట్టిన ప్రొడక్షన్ రెడ్డిని గుర్తు పెట్టుకున్నావు గానీ టన్నులు టన్నులు పప్పు తిన్నా అన్న గురించి చెప్పవేట్రా. సత్తి, ఉప్పు తిన్న విశ్వాసం అందరికి ఉండదు సత్తి. సత్తి, గుడ్డు పెట్టేంత వరకే కోడి బాధ్యత. తర్వాత ఆ గుడ్డు ఆమ్లెట్ అయిందా, హాఫ్ బాయిల్డ్ అయిందా, లేకపోతే మందులో మంచింగ్ అయింది అనేది కోడికి తెలియదు సత్తి. నేను గుడ్డు మాత్రమే పెట్టాను సత్తి. ఆ గుడ్డు హాఫ్ బాయిల్ అయ్యిందన్నా. పర్లేదు సత్తి, వాడు ఎదిగాడు, నాకు చాలు సత్తి. దీనికంటే ఆనందం ఏం లేదు సత్తి. పద పద సత్తి. సమాజంలో తల దించుకొని బ్రతుకుతున్న నన్ను తల ఎత్తుకులా తిరిగేలా చేసింది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చెప్పరా, చంద్రన్న పేరు చెప్పరా, నీ కాళ్ళు పట్టుకుంటా. రిక్వెస్ట్ చేయకు సత్తి, రిక్వెస్ట్ చేయకు. వాడు మనసులో ఉండాలి సత్తి నా పేరు చెప్పాలని. ఆ వ్యక్తి ఎవరు అంటే రిక్వెస్ట్ చేయి సత్తి, వాడు చెప్పట్లా. చెప్పరా రే, దండం పెడతా చెప్పరా. డాక్టర్ ప్రదీప్ కుమార్. తల దించుకొని బ్రతుకుతున్న నన్ను నా తలపైన అతని బొచ్చు పెట్టి తల ఎత్తుకునేలా చేసిన డాక్టర్ ప్రదీప్ కుమార్. ఒరే చెత్తరా కొడక, తల మీద బొచ్చు పెట్టినోడిని గుర్తు పెట్టుకున్నావు, బొచ్చులో అన్నం పెట్టే అన్నని మర్చిపోయావరా. వద్దు సత్తి, వాడు నా పేరు చెప్పలే సత్తివాడు. ఎందుకు చెప్పడన్నా? ఎందుకంటే ఆ రోజుల్లో వాడిని నేను ప్రాక్టీస్ లో బాగా టైట్ చేశాను సత్తి. ఆడు మనసులో పెట్టుకొని చెప్పట్లేదు సత్తి. అయినా మీరు అంత పులిలో ఉండేవాళ్ళు ఎందుకన్నా ఇలా సైలెంట్ అయిపోయారు? మీరు చీర కట్టి ఎత్తి కొడితే ఏపీ అంతా కదిలేది. ఒక్కసారి కొడుకుని కొట్టండి అన్న. మాట్లాడరేటన్నా. ఎలా మాట్లాడతాను సత్తి? ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ని సత్తి. ఆ రోజుల్లో మనం ఎత్తి కొడితే నడిచింది సత్తి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళది నడుస్తుంది సత్తి. వదిలే సత్తి, వాడు బాగుపడ్డాడు, ఆ ఆనందం నాకు చాలు సత్తి, చాలు. పద సత్తి. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలను, జబర్దస్త్ ని, ఎక్స్ట్రా జబర్దస్త్ ని తన 2 భుజాల పైన మోసుకెళ్తున్న వ్యక్తి ఎవరంటే
మాట్లాడుతున్నావురా నువ్వు? అన్నా చంద్రన్న ఇప్పటిదాకా నీ గురించే చెప్పానన్నా. విన్నాన్రా, మొత్తం విన్నాన్రా. నేను ఇన్ని రోజులు పాలు పోసి పెంచింది విషమున్న పామునారా? పామైన ఒక్కసారి కాటి వదిలేస్తుందిరా. నువ్వు నన్ను ఎన్నిసార్లు కాటేశావో, నా స్కిట్ లో ఎన్నిసార్లు ఘాటేశావో నీకు తెలుసారా? అయినా నేను నిన్ను ఎప్పుడైనా తీసానారా స్కిట్ లోంచి? రే ఓకేరా, నా పేరు చెప్పడానికి నీకు ఈ గోటం వచ్చిందిరా. ఓకేరా పర్లేదు, కానీ నాగబాబు పేరని ఒక్కసారి చెప్పావారా? నేను నిన్ను ఎన్నోసార్లు స్కిట్ లోంచి తీసేద్దాం అనుకున్నా. నాగబాబు గారు ఉండి వద్దు చంద్ర, ఆ రవిని ఎంకరేజ్ చేద్దాం చంద్ర అన్నాడు. ఆయన నువ్వు ఎంకరేజ్ చేసినందుకు ఆయనకి ఇచ్చిన ప్రతిఫలం ఇదారా? నువ్వు ఇదారా? ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నా, ఇది కూడా స్కిట్ లో కామెడీ అనుకోని పిచ్చి తల్లి రోజు పిచ్చి పిచ్చిగా నవ్వుతుంది చూడు. ఏంట్రా జబర్దస్త్ ని ఎగస్ట్రా జబర్దస్త్ ని 2 భుజాల మీద మోస్తుంది నువ్వారా? రే కొడు, నువ్వు ఎగస్ట్రా జబర్దస్త్ కి ఎగస్ట్రా ప్రాపర్టీ విరా నువ్వు. రే జబర్దస్త్ ని ఎగస్ట్రా జబర్దస్త్ ని 2 భుజాల మీద మోస్తుంది 7 కొండలో టీమ్ లీడర్స్ జడ్జిలో కాదురా, ఆ పిచ్చి తల్లి మోస్తుందిరా. లే నా ఫీల్డ్ ఎలా అనుభవించలేను, ఆర్ఆర్ని నువ్వైనా అనుభవించులే. సాంగ్ అయిపోయింది, కూర్చో. జబర్దస్త్ లో నంబర్ 1 పొజిషన్ లో ఉన్నా నేను. నీ వల్ల ఆటో డ్రైవర్ అయ్యానరా, నీ వల్ల. నా వల్ల ఏంటో అంటావేంటా? నువ్వు నా మంచి మంచి స్కిట్ లో ఘాట్లు పెట్టడం వల్లేరా ఈ రోజు నేను ఘాటు రోడ్డు మీద ఆటో నడుపుకుంటూ తిరుగుతున్నాను. రే ఒక శిష్యుడు ఎదిగితే గురువు ఆనందపడతాడరా, కానీ ఒక శిష్యుడు వల్ల గురువు జీవితం సంకనాకిపోయిందంటే బహుశా అది నేనే కావచ్చురా. నీతో మాట్లాడాలన్నా నాకు మనసు రావట్లేదురా. కుక్క ఆటో వస్తున్నాను మేడం. రే అన్న నీకు వెలుగునిచ్చి ఇప్పటికీ అన్న చీకట్లోనే ఆటో నడుపుతున్నాడు రా. ఆయన కాబట్టి అలా వెళ్ళిపోయాడు. అదే ప్లేస్ లో నాగబాబు గారు ఉండుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేసేవారా. చెత్త నా కొడుక చెత్త. ఇన్ని తిట్లు తిట్టినా సరే భూమి మీద ఒక మనిషి ఉన్నాడు బతికుంటే అది ఖచ్చితంగా రచ్చరవేరా. మరి ఇలాంటి సభలో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆల్ ఈజ్ వెల్. మరి నా సన్మాన సభ గురించి మాట్లాడితే జడ్జెస్ ఎలా ఉంది స్కిట్? రోజా గారు ఏంటి రవి, పిచ్చి రవిగా ఉన్న నిన్ను రచ్చ రవి చేస్తే కనీసం చంద్ర పేరు చెప్పకపోతే చంద్ర ఏమో కానీ నేను చాలా హర్ట్ అయ్యాను. కానీ ఆయన స్టైల్, ఆయన నీకు లైఫ్ ఇచ్చినట్టుంది. అక్కడ చైర్లో కూర్చున్న స్టైల్ కానీ వచ్చి మాట్లాడింది భలే చేసావు రవి, సూపర్ గా చేసావు. అండ్ చంద్ర కూడా ఫీలింగ్స్ ఇంకా నా పేరు చెప్పేస్తాడని ఆయన ఎక్స్పెక్ట్ చేయటం, మళ్ళీ హట్ అవటం, వెంటనే సతీష్ రియాక్ట్ అవటం చాలా బాగుంది. నాగబాబు సార్. చంద్ర సార్ ఎక్సలెంట్ స్కిట్. ఎంత టెక్నికల్ చేసావంటే ఆర్ఆర్ వచ్చినప్పుడల్లా మానుబోడిన ఆర్ఆర్ వచ్చినప్పుడు అందరూ కూర్చుండిపోయి నువ్వు హైలైట్ అవటం. టెక్నికల్ గా చాలా బాగుంది. భలే స్క్రిప్ట్, మంచి డైలాగ్స్, మంచి పెర్ఫార్మెన్స్, ద బెస్ట్ స్కిట్. వెరీ గుడ్. Extras Zabardast Khatarnak Comedy Show powered by Amrita Grinders and Mixi, Eno and VK Shampoo hair color లో ఇప్పుడు చింత చచ్చిన పులుపు చావలేదు మన అభికి. ఇంకా దిక్కులు చూస్తూనే ఉన్నాడు. అసలు ఎదురు చూపులు ఎవరి కోసం తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ అదురే అభి along with the stage. ఏమండి పెళ్ళై 25 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కుర్రాళ్ళు ఏంటి? కుర్రతత్వం రూమ్ లో చూపించాలి, బయట చెప్పుకోవడం కాదు.
ఏంటే ఏమన్నావు? ఏం లేదండి, ఒకసారి ఆనండి. ఒసేయ్, నేను ఉద్యోగం చేయబట్టి 30 సంవత్సరాలైంది, పెళ్లి చేసుకొని 20 సంవత్సరాలైంది. ఇప్పుడు నా చదువు టెస్ట్ చేస్తావంటే? అయినా సరే అమ్మా ఇల్లు చూసావా? ఈ కాదు, ఒకసారి నోరు తెరవండి. ఏంటి థర్మాకోల్ స్వీట్ పెట్టావు? ఏదన్నా విశేషమా? విశేషం ఉండడానికి ఏముంది, ఆల్రెడీ ఆపరేషన్ అయింది. కావాలంటే చెప్పు కనిస్తా. అది ఆయన స్వీట్ ఎందుకు పెట్టావు? మన అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడండి. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా? ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడా? పాస్ అయ్యాడా? పాస్ అయ్యాడా? పాస్ అయితే అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారేంటండి? ఆనందపడాలి కానీ. వాడు ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ పాస్ అయ్యి తర్వాత ఉద్యోగం వచ్చి పెళ్లి చేసుకున్నానంటే నా వయసు పెరిగిందన్నట్టే కదా. అందుకే నా వయసు పెరగాల్సిన అవసరం లేదు, వాడిని ఇంటర్మీడియట్ మళ్ళీ చదవమని చెప్పు. అంటే ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు వచ్చే వరకు వాడిని అలాగే ఉండమని చెప్పు. 90 సంవత్సరాల? నీ ప్రశ్నలు ఎక్కువైతున్నాయి, వెళ్ళి వాని పిలువు. అరే రారా, మీ దరిద్రుడు పిలుస్తున్నాడు. డాడీ పిలుస్తున్నాడు. ఏంట్రా ఈ మధ్య మొత్తం అద్దం పట్టుకొని తిరుగుతున్నావు అంట? నేను ఈ వయసులో అర్థం చూసుకోవడం కామనే, నువ్వు అర్థం చూసుకోవడమే కొంచెం చిత్రంగా ఉంది. చిత్రంగా ఉండడం ఏముంది? ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావు? కరెక్ట్ చెప్పు. మీ ప్రవర్తన ఈ మధ్య అదోలా ఉంది. అదోలా అంటే ఏంట్రా? ఈ వయసులో మీకేమో జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు, నాకేమో మీరు వదిలేసిన లుంగీలతో కొట్టిన ప్యాంట్లు. ఇగో మీకేమో వుడ్లాండ్ షూలు, నాకేమో ఉడతలు కొట్టేసిన చెప్పులు. ఎదుగుతున్న కొడుకేమో తొక్కలో కాఫీలు, మీకేమో బూస్ట్లు హార్లిక్స్లు. మీరేమో థియేటర్లో 70mm లో సినిమాలు చూస్తారు, మాకేమో 30 రూపాయలు సీడీ పెట్టి ఇంట్లో చూడరా బయటికి ఒకరా అంటారు. ఎవరి జీవితం అంటే ఇప్పటికీ నీ చెయ్యి నా చేతిలో ఉందంటున్నావు? మళ్ళీ చెప్పాలా? ఇప్పటికీ నా చెయ్యి నీ చేతుల్లో ఉంది నాన్న. ఈ చెయ్యి వదలడానికి నేను బొమ్మరిల్లో ప్రకాష్ రాజ్ని కాదు, నువ్వు సిద్ధార్థ అంతకన్నా కాదు. చిన్న పిల్లోడులా ఉండు. నేను చిన్నపిల్లగా? నాకు పెళ్లి చేస్తే నీ అంత కొడుకునేవాడు. నీకు పెళ్లి చేస్తే నా అంత కొడుకు ఎలా ఉంటాడా? నీకు పెళ్లి చేస్తే నా అంత కొడుకున్నప్పుడు నాకు పెళ్లి చేస్తే నీ అంత కొడుకున్నాడా? ఈ ఇంటెలిజెన్స్ ఎక్కువయ్యే ఇంటర్మీడియట్ మళ్ళీ చదవమని చెప్పాను. ఈ తెలివితేటలన్నీ నీ దగ్గర నుంచి వచ్చినాయి కదా. ఎద్దవ మాటలు మాట్లాడకుండా లోపలికి వెళ్ళావు. మమ్మీ హార్లిక్స్ తీసుకురా. ఏమండి ఎదిగే కొడుకు ఇంట్లో ఉండగా బూస్ట్ వాడికి ఇవ్వాలి కానీ మీకెందుకండి? వాడు పుట్టక ముందు నేను స్నానం చేస్తున్నానని చెప్పి పుట్టిన తర్వాత స్నానం చేయడం ఆపేశానా? ఇది అంతే. అంటే వాడు పుట్ట ముందుకు కిచిడి అనేవారు, పుట్టిన తర్వాత కిచిడి లేదు, ఉప్మా లేదు. నోరు ఎక్కువ అవుతుంది. నోరు లేస్తుంది ఏంటి? ఈ మధ్యన మీరు నా మీద బాగా చిరాకు పడుతున్నారు. కొన్ని ఫేసులు అంతే, వీళ్ళని చూడగానే చిరాకు పడాలి అనిపిస్తుంది. నానా ఫాదర్ అంటే ఎలా ఉండాలి? సైలెంట్గా ఉండాలి, అంతేగాని కళ్ళు తాగిన కోత అనకూడదు తెలుసా? నేను కళ్ళు తాగిన కోతిలా ఉన్నానా? కళ్ళు తాగిన కోతి మీలా ఉంటుంది. అయినా రెండు సేమే కదరా. నీకు నీ కొడుకు బాగా ఎక్కువైంది, లోపలికి వెళ్ళి కూర్చోండి, లేదంటే కాళ్ళు చేతులు విరిచేస్తా. వెళ్ళిపోండి లోపలికి. నేను ఇప్పుడు పార్క్కి వెళ్తా. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెలరాజు ఈ రోజు. కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. అయ్యో సారీ అండి, పాట వింటే చాలు నా పాటలన్నీ ఫాస్ట్ గా పరిగెడుతుంటాయి. వచ్చాడు నీరాజు ఈ రోజు. నేను నీతో మాట్లాడను. ఎందుకో? నేను అలిగాను. అబ్బా, అలిగితే నువ్వే చెప్పుకుంటావా అలిగాను అని? ఇదిగో బుంగమూతి కూడా పెట్టాను. బుంగమూతిలా లేదు, అది పందిమూతిలా ఉంది. మీరు ఎప్పుడు ఇంతే. జోకులు వేసుకోవడానికి ఏముంది కానీ నేను నీకోసం ఒకటి తెచ్చా. నీకోసం నేను ఒకటి తెచ్చా. చూపెట్టు. నువ్వు కళ్ళు మూసుకో. ఏ దొంగ, కళ్ళు సరే సరే సరే. ఇప్పుడు కళ్ళు తెరు. నీకోసం ఒకటి తెచ్చా. ఒకటి అంటే ఒకటో నంబర్ కాదే, వాళ్ళు 9, 10 ఇస్తున్నారు, అది చాలు. కానీ నేను నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చా. ఏం తెచ్చుంటావు? ఒకటే తెచ్చుంటావు. కాదు, అంటే ఇంకేదైనా కాస్ట్లీ తీసుకొచ్చుంటావా? అవును, నోకియా సన్న పిన్ను చార్జర్. నా కోసం ఇంకేం చేయవా? నీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? నీకోసం ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. నువ్వు నన్ను ఏం చేయలేవురా. ఏంటి అంత మాట అన్నావు? మరి నువ్వు నా కోసం ఏమైనా చేస్తానన్నావు కదా, ఈ డైలాగ్ ఏ సినిమాలో చెప్పు. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్, అరుంధతి. అందులో అనుష్క ఎన్ని నగలైతే తీసుకుంటుందో అన్ని నగలు నాకు కావాలి. ఆడవాళ్ళకి నగలు కనిపిస్తే చాలు, ఎప్పుడెప్పుడు టెండర్ పెడదామా అని. అమ్మ పిలుస్తుంది నాన్న.
అదే నాన్న అంటున్నాడు. నాన్న అమ్మ 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 పిలుస్తుంది మళ్ళీ. అంటే వాడికి తెలుగు మాట్లాడడం ఇప్పుడు వస్తుంది. నానమ్మ పిలుస్తుంది అని చెప్పాల్సిన దానికి నాన్న అమ్మ పిలుస్తుంది అంటున్నాడు అంతే. ఇంతకు ఎవరతను? తమ్ముడు. నేను తమ్మున్నా? నాన్న ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నేను డబ్బులు ఇవ్వకపోతే అన్న కాకుండా పోతాడా, తమ్ముడు కాకుండా పోతాడా? మీకు ఎవరంటే ఇష్టం? నాకు నాగబాబు గారు అంటే ఇష్టం. నాగబాబు గారు? డబల్ స్టార్ నాగబాబు గారు. హైట్ గా ఉంటాడు, స్మార్ట్ గా ఉంటాడు. ఓకే, ఆయన అంటే నాకు ఇష్టమే. ఇంకెవరంటే ఇష్టం? అమ్మ. రోజమ్మ? మా అమ్మ. ఇంకా? అయ్యో 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 అయ్యో, నేను ఏదో చెప్పాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అదేంటో నువ్వే చెప్పు. వీడు మళ్ళీ దారిలోకి వచ్చాడు. ఏంటన్నా? ఇప్పుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చా. ఏం గిఫ్ట్ తమ్ముడు? బయట రామ్మ, బయట దా. అక్క, చెల్లి చెల్లి, మీ బావ అతనేనా? యా. అబ్బా, అచ్చం కండలు తిరిగిన కమలహాసన్ లాగా ఉన్నాడు. అంటే మీ చెల్లె? యా. మీ అక్క? ఈయన అక్క. నువ్వెందుకు రా దాన్ని తీసుకు? ఇది నా లవరు. లవ్వరా? కుదరదు. ఎందుకు కుదరదమ్మా? నువ్వు అవునన్నా కాదన్నా నేను పెళ్లి చేసుకునేది. కుదరదు. ఎందుకు కుదరదు? నో నో నో. అలా కుదరదు అంటే ఎందుకు కుదరదు? నేను మిమ్మల్ని చేసుకున్నప్పుడు మా చెల్లి మీ తమ్ముడిని చేసుకుంటే తప్పేంటి? అయినా నాకు కంఫర్ట్ గా ఉంటుంది కదా. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఆచారం ఉందన్నట్టు, ఒక అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఇద్దరు చేసుకుంటే నలుగురు చచ్చిపోతారంట. అందుకే అన్న ఒక్కడే ఇద్దరు అక్క చెల్లెలను చేసుకోవచ్చంట. మరి మీ తమ్ముడి పరిస్థితి? వాడి సంగతి నేను చూసుకుంటాను. అరే నాన్న అమ్మకి చెప్తా. నువ్వు నానమ్మకి చెప్పినా అమ్మమ్మకి చెప్పినా ఇది ఫైనల్. వెళ్ళరా. కాదు, నానమ్మ లేదు అమ్మమ్మ లేదు. నాన్న, మనం పెళ్లి ఎప్పుడు చేసుకుందాం? మనం పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అమ్మకి పెళ్లి కావాలి కదా. మీ అమ్మకు పెళ్లి కాలేదా? మా అమ్మకి పెళ్లి కావాలంటే ముందు మా అమ్మమ్మకి కావాలి కదా. మీ అమ్మమ్మకు కాక నీ అన్నయ్య మళ్ళీ వచ్చాడు మా తమ్ముడు. యాదవ ఏంట్రా? ఎవరు వచ్చారు చూడు ఒకసారి. ఇది వచ్చింది ఏంటి? ఎవరామే? అమ్మ. ఏంటి మీ అమ్మగారా? అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి. అత్తయ్య గారు ఆశీర్వదిస్తేనే వానికి దించిన తర్వాత నీకు ఆశీర్వదిస్తా. అమ్మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందా? అమ్మా ఏందమ్మా? అమ్మా ఇంటికెళ్ళి మాట్లాడుకుందామా అన్నానమ్మా. అరే నువ్వు ఇది పట్టుకో. నా ఫేస్ చిరాక ఇంటర్మీడియట్ చదువుతుండు, పాస్ అయిండానంటే నాకు 90 సంవత్సరాలు వచ్చే వరకు వాడు ఇంటర్మీడియట్ చదవాలి. అత్తయ్య గారు ఎందుకు నా కాబోయేవాన్ని పట్టుకుని కొడుతున్నారు? అత్తయ్య గారు ఎందుకు నాకు కాబోయే అత్తయ్య ఆశీర్వదించాను అంటుంది. దానికి అర్థం కావట్లేదా? అది రష్మి కంటే దారుణంగా ఉన్నది. అదిగో వయసు తక్కువ కనిపించడం మా తప్ప. వరుణ్ తేజ్ కంటే నాగబాబు గారు తక్కువ కనిపిస్తారు, ఆయన తప్ప. రష్మి కంటే రోజా గారు తక్కువ కనిపిస్తారు, అవి తప్ప. ఇలాంటి పిల్లలు ఉన్నప్పుడు అది మా తప్పు కాదే. మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. ఏంటి రోజా గారిది? చెప్పండి, మీకు నచ్చిందా? పాపం కొడుకేమో లుంగీలతో కుట్టించిన ప్యాంటు. కానీ పాత సాంగ్ కి మోడర్న్ డాన్స్ నాకు అర్థం కాలేదు. కొత్త స్టైల్లో బాగుంది, ఫన్నీగా ఉంది. నాగబాబు సార్. ఓకే అభి, బాగుంది. బాస్కెట్ దుర్గానై ఎక్స్ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పవర్డ్ బై అమృత గ్రైండర్స్ అండ్ మిక్సీ ఈనో అండ్ వీకే షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు సూపర్ శ్రీను నువ్వు వస్తే సూపర్ హిట్ ప్రతి స్కిట్. ప్లీజ్ వెల్కమ్ సూపర్ శ్రీను. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో. హాయ్ గైస్, హాయ్ ఫ్రాన్సిస్. యూకేలో ఎంబీఏ చేశాను, యుఎస్లో ఎంసీఏ చేశాను. అప్పుడే నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది, ఏదైనా కంపెనీ పెడదామని. ఐ మీన్ సాఫ్ట్వేర్ కంపెనీ పెడదామని. సో ఏం చేశానంటే ఒక 100 కోట్లు పెట్టి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను. సో సాఫ్ట్వేర్ బాగా భూమిలో ఉన్నట్టు పెట్టాను కాబట్టి దానికి బూమ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని పేరు పెట్టాను. బై ది వే నా కంపెనీలో ఓన్లీ ఫీమేల్సే, నో మేల్స్.
ఐఎమ్ ఓన్లీ వన్ ద మ్యాన్. ఐఎమ్ ద చైర్మన్ ఆఫ్ దిస్ కంపెనీ. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫ్రాన్సిస్ సార్. పింకీ, ఎన్నిసార్లు చెప్పాను సార్ అనొద్దని. డార్లింగ్ అని పిలవచ్చు కదా. ఓ కమ్ ఆన్ డార్లింగ్. పింకీ, బై ది బై ఐ నీడ్ యువర్ సైన్ ప్లీజ్. ఓకే పింకీ, నువ్వు అడగాలి కానీ ఎక్కడైనా పెట్టేస్తాను. ప్రస్తుతానికి చెక్ మీద పెట్టండి. గివ్ మీ ద పెన్ బేబీ. చెక్ దిస్. వాట్ హ్యాపెన్? సో హాట్ బేబీ. అయిపోయిందా? ఎప్పుడో పెట్టేశాను. మీరు పెడితే అసలు అస్సలు తెలియదుగా. బై ది బై మర్చిపోయాను, టుడేస్ మై బర్త్డే. వో పింకీ, హ్యాపీ బర్త్, నో లెగ్స్, ఓన్లీ హగ్స్. హ్యాపీ బర్త్డే టు యూ. సార్ మేడం వస్తారేమో. మేడం ఆఫీస్లో ఉన్నారు కదా. షీఈ్ మై వుడ్ బి. డబ్బులన్నీ దానివే, పేరు మాత్రమే నాది. కంపెనీ పెట్టింది అదే. ఫ్రాన్సిస్ బాస్, కంపెనీకి చెక్స్ పంపించవా? అది సో డౌల్. ఐఎమ్ రియల్లీ చిచి, నిన్ను నమ్ముకుని ఏ పని అవ్వదు. నువ్వు ఉండి కూడా దండగా. డౌల్. చిన్న దమేసీకులు కావాలా, సంసామిరంగా పెద్ద దమేసీకులు కావాలా. రాంబాబు ఎక్కడ? రాంబాబు ఏమైనా కావాలంటే ఆ రిసెప్షన్ లో వెళ్ళి అడగండి. రిసెప్షన్ లో అడగల. ఆ. అమ్మ ఎక్కడ ఎవరు రిసెప్షన్ జరుగుతుందంటే ఎక్కడ పెడుతున్నారు భోజనాలు? ఇంతకు మీకు ఎవరు కావాలండి? రాంబాబు కావాలండి. ఇక్కడ రాంబాబు గీం బాబు ఎవరు లేరండి, ఓన్లీ నాగబాబు గారు ఉన్నారు అంతే. ఆ బాబుతో తర్వాత పడుంది కానీ నీకు ఎలా కాదు. ఇగో ఈడు. ఓ హీస్ మై బాస్ మిస్టర్ ఫ్రాన్సిస్. ఫ్రైడ్ రైస్ ఏంటి అదో పేరు పెట్టినాడు. ఇంతకు ఎవరు వచ్చారని చెప్పాలి చెప్పండి. ఎవరు వచ్చారంటే బుల్లెప్ప అని చెప్పి. సార్ ఎస్, మీకోసం బుల్లెపై తద్దే వచ్చారంట. లేనని చెప్పు. నాకు తెలుసా నువ్వు లేవని చెప్తున్నా. రే నేను రా బుల్లెపైని. హూ ఇస్ బుల్లబాయ్? ఒరే చిన్నప్పుడు నువ్వు నేను పద్మావతి దొంగ పోలీస్ ఆట ఆడుకున్నా గుర్తుందా? అప్పుడు నన్ను ఎప్పుడు పోలీసు చేసి నువ్వు పద్మావతి ఎప్పుడు దాక్కునేవారు దొంగలాగా. గంటలు బయటకు వచ్చేవారు కదా రే. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానంటే మన సీనిగడి పెళ్లికి వచ్చాను. పెళ్లికి వస్తే ఇక్కడికి ఎందుకు వచ్చావు? జరగలేదు అందుకే ఇక్కడికి వచ్చాను. జరగలేదా? ఏం చేసావేంటి? నేనేం చేయలేదు రా. ఆ పెళ్లికి వెళ్ళినా ఆడు చిన్నంగా ఉండకుండా చెరుకు పెగ్గేద్దాం అన్నాడు. సరే పెగ్గేసుకుంటే చిన్నప్పుడు ముచ్చట్లిట్టాం. నీకు వచ్చింది తెలుసా? పద్మావతిని వెళ్ళిపోయిన తర్వాత ఆడితో కూడా దొంగ పోలీస్ ఆట ఆడింది. నువ్వైతే గంటకు వచ్చాడు, అది సాయంత్రం వచ్చాడు. ఎందుకు వచ్చావు చెప్పు నాకు ఫస్ట్. ఎందుకు వచ్చారంటే నువ్వు ఇక్కడ ఏదో హైదరాబాద్ లో కంపెనీ పెట్టావు కదా. అయితే నాకైతే ఈ చైనా బాగా నచ్చింది రా, భలే ఉంది. మిస్టర్ ఫ్రాన్సిస్ ఏంటి ఇతను మాట్లాడుతుంది? నేను అలాంటి దాన్నా? నేను అలాంటి పనులని మానేసి ఎన్ని రోజులు అవుతుంది? వచ్చావు, పెళ్లి చెడగొట్టావు, వెళ్ళిపోయాడు, బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. నా కంపెనీకి ఎందుకు వచ్చావు? రే నాకు ఆకలిస్తుంది రా, చెప్పి రావు చెప్తాను. అదేదో ఉల్ఫా హోటల్ ఉందంట కదా పక్కన, అక్కడికి వెళ్ళి తిందాం పదరా. ఉల్ఫా కాదు ఆల్ఫా. बैनर बैनर अरे साहब नमस्ते साहब बहुत दिन का बाद आया. नमस्ते साहब बोलो. చూడడానికి బాగానే ఉన్నాం కదా. బేర గారిని పేరు మంచి పేరు పెట్టుకోవచ్చు కదా. బేరర్ అనేది పేరు కాదురా, సర్వర్. అదే సప్లైర్. సప్లైరా? ఏం తీసుకురమ్మంటారు సార్ తినేకి? దో మటన్ బిర్యానీ లా. अच्छी बात साहब. ఒరే పెహదు వచ్చాను రెడ్డి తిరిగి ఒక నిమిషం మాడతావా? లేనని చెప్పు, లేనని చెప్పు. అరే ఆడు ఎప్పుడు లేనని చెప్పండి నీతోటి. ఫింగర్ బౌల్ లా. బాబు ఫింగర్ బాల్ ఎంత? यहाँ पुक्कड़ में देते. అదే బుద్ధి ఎడతాడు. ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇస్తారా? సరే అయితే నాకు 4 తీసుకురా. ఫింగర్ బౌల్ అంటే తినేది కాదురా, కడుక్కునేది. నీకు విషయం తెలుసా? చిన్నప్పుడు మ్యాథ్స్ బుక్ లో మధ్యలో డబ్బులు పెట్టి మర్చిపోయాడు కదా. ఈసారి కూడా అలాగే మర్చిపోయాడు. ఒక నిమిషం ఆగు, మళ్ళీ చేస్తాను. 1 2 3 4 5. ఉంటానమ్మా. టిప్ టిప్ టిప్పా? ఒక పని చేయి, పొద్దున్న లేచి వేడి వేడి నీళ్ళలో నిమ్మకాయ పిండేసుకుని హనీ కలుపుకుని తాగేసావు అనుకో, పొట్ట తగ్గిపోద్ది. ఒరే ఇంకో విషయం మర్చిపోయాను. మీ నాన్న ఇక్కడ నన్ను మెయిన్గా పంపింది ఎందుకంటే నీకేదో పెళ్లి చూపులు చూస్తున్నానంట. లేదురా, ఇక్కడ మా కంపెనీలో ఒక అమ్మాయిని లవ్ చేశాను. అయ్యో బాబాయ్, మీ కంపెనీలో లవ్ చేసావా? చిన్నప్పుడు 6th క్లాస్ నుండి మొదలెట్టేసావు, నాకు తెలుసు రా. తద్దే మామూలుగా ఏంటి? ఒరే నీ ప్రేమికురాలు కొంచెం పొడుగ్గా ఉంటుందా? పొడుగ్గా ఉంటది. జుట్టు ఎరబోసుకుని ఉంటుందా? ఎరబోసుకుని ఉంటది. ముక్కు పొడుగ్గా ఉంటుందా? చూసినట్టు చెప్తున్నావు ఏంట్రో. ఒకసారి పక్కన చూడు.
ఏంటిది వాడు చెప్పేంత నిజమేనా? ఈస్ జస్ట్ కిడింగ్. ఈజ్ జస్ట్ కిడ్డింగ్. అంటే నీ పేరు అబద్ధమే, నీ ప్రేమ అబద్ధమే, అన్ని అబద్ధమేనా? అదేంటి అలా వచ్చింది? అలా వీటం కాదురా, ఈ కంపెనీ డబ్బులని దానియరా. ఇప్పుడు రేపు నుంచి అడుక్కుతున్నాను నేను, అది కూడా లేకుండా చేసావు. मैं लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की నాగ్ బాబు సార్. గుడ్, నైస్ కిట్. రోజా గారు. ఎక్కువ ఫన్నీగా ఉందని చెప్పలేం కానీ ఒక సీన్ చూసినట్టు అనిపించింది. పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది. సో 5 kids చూసారు, ఎంజాయ్ కూడా చేశారు. నౌ ఇట్స్ టైం ఫర్ సమ్ ఎక్స్ట్రా ఫన్. లెట్స్ బిగిన్ ద ఫటాఫట్ ఫన్ రౌండ్. Over to you judges. So Nag Babu sir, what is special today in this round? సాంగ్స్ దమ్ షరాట్స్. సాంగ్ లిరిక్ వచ్చి వెనక నుంచి చూపిస్తారు, దాన్ని మీరు కన్వే చేయాలి. ఫస్ట్ సుధీ. Your time starts now. కళ్ళు కళ్ళు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుక? కళ్ళలోకి కళ్ళు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. నెక్స్ట్ సాంగ్. గెట్ రెడీ, 1 2 3 టైం స్టార్ట్స్ నౌ. నేల నింగి నేల 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 ఏదో చెప్పు కనీసం ఎలా ఉంటే. అమ్మాయి నడక, అమ్మాయి తాళి, పెళ్ళి తాళేనా? తాళి, తాళి తర్వాత పెళ్ళి, పెళ్లి తర్వాత బప్పం, శోభనం. శోభనం సాంగ్ ఇది. ఇదిగో తెల్లచి శోభనం, శోభనం కదా. శోభన బాగుదా? శోభన సాంగ్. ఓకే, శోభన సాంగ్. ఈరోజు ఏ వారం? ఈ డేటు, టైము. టైమ్ అప్. సాంగ్. ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీవు నాకు నేను నీకు చెప్పుకున్న కథల రాత్రి. నెక్స్ట్ ఆదిరే అభి. గోల్కొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుట్టి ఎస్ఏ. మేడం నెక్స్ట్. ఏ శుభం. శుభం శుభం. Your time starts now. పవన్ కళ్యాణ్ తమ్ముడు. లుక్ ఎట్ ద ఫేస్. వయ్యారి బామా నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర. నెక్స్ట్. ఓకే, రెడీ. పెదరాయుడు. భారతీయుడు. పచ్చని చిలకలు తోడు, చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి. నేను చెప్పానా రష్మి తుమ్మితే లక్కీ అని? థ్యాంక్ యూ. ఓకే, మరి నెక్స్ట్ చమ్మక్ చంద్ర. తుమ్ము. ముట్టం గురించి కాదు, ముందు వాడు జాగ్రత్త చూసుకో. వీడితో అదే భయం సార్. అదేం చేస్తాడు అడిగేది. నీకు దండం పెడతాను రా, కరెక్ట్ గా అర్థం చేసుకో, కంగారు పడకు. ఓకే, కూల్ గా ఉండాలి. ఎవరు డాన్స్ ఎవరు?
మైక్ నువ్వు పెట్టుకుని డాన్స్ ఎవరైనా అడిగితే ఎట్లా? Your time starts now. ఐటమ్ సాంగ్ పాతది. బావలు ఓకే సెకండ్ సాంగ్ దేవుళ్ళు అందరి దే రామా. కొడుకు చిన్నపిల్లలు పాడతారు అమ్మ అడుక్కు తింటారు. దేవుడా దేవుళ్ళు సినిమా పిల్లలు ఊరుకు పోకుండా పాడుతా అంటారు. అది పాట నేను వీకు అలా వీకు నేను అదేది అందరి బంధువయ్యా పిల్లలం పిల్లలం ఆ పాట గుర్తులేదు భయ్య, అది తెలుసు కానీ పిల్లలం మేము అదే తల్లిదండ్రుల కోసం పాడతారుగా, అదే నాకు ప్రామిస్ తెలియదు పాట. దీపం లవ్ లవ్ ఇలా పెడితే లవ్ ప్రేమ అందరి ప్రేమ అందరి ప్రేమ అందరి ప్రేమ మనసు పిల్లలం ప్రేమ అది నిజంగానే అన్న, అదే పాట గుర్తులేదు పాట పాట కన్ఫామ్ లో ఉన్నా. నువ్వు నీ నీ ప్రేమ కోరే నీ ప్రేమ కోరే చిన్నారులం నీ ఒడిని ఆడే చందమామలం నీ ప్రేమ కోరే చిన్నారులం. సీను గాడేనా సినిమా హీరోనా వాడే వీడేమో ఏమో ఏమో ఏమో. Your time starts now. పాత సాంగ్. నువ్వు లిప్ మూమెంట్ ఇస్తున్నావు. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో. పండు నువ్వు లిప్ మూమెంట్ ముద్ద ఇస్తున్నావు. ముద్ద బంతి ముద్ద బంతి పువ్వులో బాసలు. రాంగ్ రాంగ్ లిరిక్ కరెక్ట్ గా చెప్పు లిరిక్. ముద్ద బంతి పువ్వులో మూగ బాసలు. పువ్వులో కాదు నవ్వు. నవ్వులో కదే. పువ్వుకి నవ్వుకి చాలా తేడా ఉంది. ముద్ద బంతి నవ్వులో మూగ బాసలు మూసి ఉంది. ఓకే నెక్స్ట్ శకలక శంకర్. వేసుకున్న గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఇది రిలేట్ దుబాయ్. Your time starts now. ఏమండి అందరికీ తమ్ముడు అవన్నీ ఇచ్చి నాకు ఇది ఇవ్వడం అన్యాయం సార్. ఇది సూపర్ హిట్ సాంగ్ అది. అమ్మో సూపర్ హిట్ అయితే మనం వదలకూడదు. వేసావు పైకి వేసావు బా. జబర్దస్త్ మొదటి నుంచి ఆ లైట్ అక్కడే ఉంది. పాటేంట్రా ఏంట్రా పాట? ఎర్రకోక పచ్చరైక చుట్టుకొచ్చింది రో చిన్న పాప. ఓ సూపర్ సూపర్ స్టార్ట్. సూపర్ హిట్ సాంగ్. ఒలమ్మి తెక్కరేగిందా. అమ్మ నువ్వు 1940లో నన్ను వెంకున్నావు రా, ఓ 30 సంవత్సరాల ముందుకు రా.
ఐ కాంట్. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే. ఓకే టైమ్స్ అప్. ఓకే మరి ఇద్దరు ఈక్వల్ గా చేశారు అభి అండ్ చంద్ర. సో జడ్జెస్ టై జరిగింది. వాట్ ఇస్ ద టై బ్రేకర్? సో ఇప్పుడు ఇంకో సాంగ్ ఇస్తాం. ఒకేసారి ఇద్దరు పార్ట్నర్స్ వస్తే టీమ్ లీడర్స్ పర్ఫార్మ్ చేస్తారు. మరి వాళ్ళ పార్ట్నర్స్ ఎవరు ఫస్ట్ వర్డ్ స్టార్ట్ చేసి ఆ లైన్ ఎవరు ముందు చెప్తారు వాళ్ళకి. Your time starts now. నాగార్జున గారు మన్మధుడు. సాడ్ పాట. సీతారామరాజు. మాస్ పాతదే. శివ. గీతాంజలి. ఇంకా గీతాంజలి. నందికొండ వాడ. సూపర్. చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా నా ఊరేది ఏది నా పేరేది ఏది నా దారేది ఏది నా వారేది. ఓకే సో ద ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్స్ ఆర్ నన్ అదర్ దెన్ చంద్ర అండ్ రచ్చా రవి. సో మిగతా టీమ్ లీడర్స్ కూడా స్టేజ్ మీదకి వస్తే వాళ్ళు కూడా స్కోర్స్ తో సన్మానం చేస్తాం. రండి. రంగోలి రంగోలి రంగోలే సింగారి కుక్కల్లో పొంగాలే. The judges, it's time for scores. So మన టీమ్ లీడర్స్ కూడా రెడీయా? రెడీ. Yes. So let's start with Sudigali, Sudhir and team. Roja garu. Shakalaka Shankar and team. Roja garu. Super Shrinu and team. Roja garu. Adre Abhi and team. Roja garu. Chammak Chandra and team. Roja garu. So Ivalti performer of the day goes to Chandra.